ఆ పర్మిషన్ కాస్త చూపిస్తే మేము బయటికి వెళ్తామయ్యా అంటే ఇక్కడ లేడీస్ దౌర్జన్యాలు, జెంట్స్ దౌర్జన్యాలు, ప్రతి ఒక్కరి మీద తిరుగుబాటు. లేకపోతే మిమ్మల్ని 1000 మంది పోలీసులైనా పెట్టి తోమాలి. మాకు ఆదర్శం పెద్ద చెరువు, మాకు ఆదర్శం పెద్ద చెరువు. ఈ చెరువులో 2000 గొడ్లు, 500 గేదెలు, 200 ఆవులు ఇవన్నీ వర్షాకాలంలో ఇక్కడే ఉంటాయి. కానీ మైనింగ్ పర్మిషన్ ఇచ్చిన మన సార్ అన్నట్టు ఆ ఎనోటి చుట్టూ అన్నట్టు 3 ఎకరాల భూమి ఉంది. నాకు తెలియపరిచే పని లేదా? నా ఈ తోపు నాది 3 ఎకరాల భూమి ఉంది, నాకు తెలియపరిచే పని లేదా? మైనింగ్ ఇక్కడ నైట్ ప్రభుత్వం తెచ్చిన దగ్గర నుంచి రోజు నైట్ మైనింగ్ పర్మిషన్ లేదు, మైనింగ్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా దయచేసి మన అందరం మొక్కాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామం 2వసారి వచ్చి ఉన్నారు. కావున మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభలో వచ్చిన ప్రజలకే అందరికి నమస్కారం. కానీ మన కాపాడంలో కాంగ్రెస్ తప్పుగా ఉండడానికి ఓటేలా కాబట్టి మనకి వైఎస్ఆర్ మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్నదమ్ములు నిలువుగా మన రంగాన్ని చంపారు, ఆ అన్నని రాజశేఖర రెడ్డిని చంపారు. రోజున మనకి నీతి నిజాతిగా నిలబడాలంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి ఇవాళ రోజున మా కాపుల్లో నీతిగా నిలబడి మన వంగలికి మూలంగా చంపింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. ఆ తెలుగుదేశం వాళ్ళు చంపారని మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి మనం ఆయన నాయకత్వం వర్తించి ఆయన మరుగుమరుగుగా ఇంకొకరు చెప్పి ఓటు వేపించి మన జగన్ గారినే తెలిపాలి. మన రాజమండ్రి గారు నాయకత్వం, మన జిల్లా మంత్రి గారు నాయకత్వం తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఆయన ప్రోగ్రామ్ ఏదో వివరంగా ఇచ్చేసుకొని చుట్టుపక్కల గ్రామానికి వచ్చారంటే అది ఆయన ఎంత గొప్పతనమో ఎంత అదృష్టమో అది మనం అదృష్టంగా భావించి మనం ఆయనకి అండగా మనం ఉంటూ మనకి అండగా ఆయన తీసుకొని మన పోరాటం మనం చేద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చెరువు పోరాటానికి వీల్లేదని చెప్పేసి నేను మనం చేసుకుంటా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఇక్కడ వచ్చినప్పుడు ఈ జిల్లాకు ఈరోజు వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాం లేకపోయినా ఇక్కడ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది మా గ్రామాలలో, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది మా గ్రామాలలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. కనీసం మీరు వస్తే అన్న ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. అప్పుడన్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఏదైనా వస్తుంది. కాబట్టి మీరు వస్తే కనీసం కొద్దో గొప్ప న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి రమ్మని చెప్పి అందరు అడిగారు. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని. రాజధాని నడిబొడ్డు అంటారు. రాజధాని నడిబొడ్డులో ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయం ఎలా ఉంది అని అంటే 700-800 ఎకరాలకు 700-800 ఎకరాలకు ఆయకట్టించే చెరువు ఇది. తూముల్లోకి ఇప్పుడే నీళ్లు రాని పరిస్థితి. అటువంటి తూములకి నీళ్లు రాని పరిస్థితిని ఉన్నా కూడా ఇక్కడ రైతులకు ఇక్కడ ప్రజలకు వద్దని చెప్పినా కూడా ఇక్కడ ప్రజలు ఇష్టం లేదని చెప్పినా కూడా
బలవంతంగా ఇక్కడ మట్టిని తీసుకొని పోయి ఇక్కడ తవ్వి ఇక్కడ మట్టిని తీసుకొని పోయి ట్రిప్పు 5,000 రూపాయలు చెప్పున ఎమ్మెల్యే సాక్షాత్తుగా అమ్ముకుంటా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పని ఏది ఉండదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలిపి ఎమ్మెల్యేతో నాకింత నీకింత అని కమిషన్లు పంచుకుంటున్నాడు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. కనీసం ఇప్పటికే పిల్లలు ఆ లోతు ఎక్కువ ఇప్పటికే చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా లోతు గన పెరిగితే గన తూములకు నీళ్లు రావు, పశువులకు నీళ్లు తాగే పరిస్థితి ఉండదు. అన్ని రకాలుగా గ్రామస్తులు వద్దు అంటూ ఉన్నప్పుడు దీన్ని చేయడం ధర్మం కాదని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా చెప్తూ ప్రభుత్వం గన దీన్ని గన మానుకునే పరిస్థితి చేయకపోతే ఒత్తిడిని పెంచేందుకు ఇంకా ఉధృతం చేస్తాము ఉద్యమాన్ని అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ గ్రామస్తులకు తోడుగా రమణన్నతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం తోడుగా ఉంటుంది. జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే, జిల్లాలోని ప్రతి కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడితో సహా ఈ గ్రామానికి అండదండలు తోడుగా ఇస్తూ అన్ని రకాలుగా అండదండలు ఇస్తారు. మీకు తోడుగా ఖచ్చితంగా నిలబడి ఇక్కడ మీకు జరుగుతా ఉన్న అన్యాయానికి అండగా నిలబడతామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అయినా కూడా వినకపోతే నేను కూడా ఇక్కడికే వచ్చి ధర్నాకైనా కూర్చుంటానని కూడా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఇంతటితో ఆపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి చెప్తూ కడుపు నిండా బాధున్నా కూడా చిక్కడి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను. Good.